హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఐరన్ రిచ్ గోంగూర నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసేద్దామో ఈజీగా చూద్దాము. అండ్ ఇది మీరు బాటిల్లో స్టోర్ చేసి ఉంచుకున్నారంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. అంతేకాకుండా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు వారానికి ఒక 2-3 సార్లు ఈ పచ్చడి తిన్నారంటే చాలా వరకు ఐరన్ డెఫిషియన్సీ తగ్గించుకోవచ్చు. సో మరి ఇక్కడ నేను 500 గ్రామ్స్ గోంగూర తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఒక క్లాత్లో ఇలాగ మొత్తం ఫ్యాన్ కిందే, ఎండలో వద్దు, ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని మొత్తం ఆరిపోయేంత వరకు వదిలేద్దాం. అండ్ ఇక్కడ నేను 500 గ్రామ్స్ గోంగూరకు చెప్తున్నాను. ఒక 100 గ్రామ్స్ పెద్ద ఆవాలు తీసుకోండి. అండ్ ఆవాల తర్వాత ఒక 30 గ్రామ్స్ మెంతులు, ఎక్కువ తీసుకోవద్దు, చేదు వచ్చేస్తుంది. అలాగే 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 20-30 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. చింతపండు ఒక 40 గ్రామ్స్ తీసుకోండి. పులుపు గోంగూర బట్టి ఉంటుంది. గోంగూర మీకు ఎక్కువ పులుపు ఉంది అంటే కొంచెం చింతపండు తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి బాగా ఆరిపోయి కదా. సో ఇప్పుడు కొంచెం గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె తీసుకోండి, బాగుంటుంది. ఇందులో ఫస్ట్ ఆవాలు వేసి బాగా వేపుకుందాం. చిట్టుపట్లు ఆడుతుంది కదా, అందుకని జాగ్రత్తగా కొంచెం మూత పెట్టుకోండి, లేదు అంటే మన పైన తిరుగుతుంది. కాస్త చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు మెంతులు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా కొద్దిగా వేసుకొని కొద్దిగా ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదు అంటే సిమ్లోనే పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టొద్దు, మాడిపోతాయి. అండ్ ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇది కాస్త ఇలా కలిపేసుకొని ఇది కూడా వేపేసుకుందాం, ఇది సిమ్లోనే. సో ఇప్పుడు వేగిపోయి కదా, ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసేసుకుందాము. మరీ ఎక్కువ నూనె మరీ వేసుకోవద్దు, ఎందుకంటే 3 టైమ్స్ వేస్తాం ఇందులో మనం నూనె ఇప్పుడు. సో ఫస్ట్ టైం అవి వేపుకున్నాం కదా, సెకండ్ టైం 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా గోంగూర దగ్గరగా చేసేసుకుందాం. మూత పెట్టి అలా వదిలేస్తే చూడండి దగ్గరగా అయిపోయింది కదా. ఇలా ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం కాస్త. అండ్ చింతపండు మనం 30 గ్రామ్స్ ఉంచాం కదా, అది కూడా విడివిడిగా చేసి ఇందులోనే వేసేద్దాము. ఆ మాయిశ్చర్కే మెత్తగా అయిపోతుంది. ఒకసారి అన్నీ ఇలాగా బాగా కలిపేసుకుని మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. ఎక్కువ కాదు, ఒక 5 మినిట్స్ చాలు. తర్వాత మూత తీస్తే చూసారా దగ్గరగా మగ్గిపోయింది కదా. ఒకసారి అంతా కలుపుకొని ఇంకా ఆఫ్ చేసేసి వదిలేద్దాము. చల్లగా అయ్యేంత వరకు ఇలా పక్కన పెట్టేసి వదిలేద్దాం, అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆవాలు అవన్నీ, అవి ఒక గ్రైండర్లో ఇవన్నీ వేసేసుకుని పొడిగా చేసేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు మనం గోంగూరలో వేసాం కాబట్టి ఇందులో ఇంకా వేసుకోవద్దు. ఇలా మెత్తగా పొడిలా చేసేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే గోంగూర కూడా యాడ్ చేసేసుకుందాము. అండ్ కొద్దిగా మనకి గట్టిగా ఉంది కాబట్టి వాటర్ వేసుకోవాలంటే మాత్రం వేడి నీళ్ళు, బాగా మరిగిన నీళ్ళు వేసుకొని అందులో వేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి బాగా వస్తుంది. చల్లనీళ్ళు మాత్రం వేయొద్దు, పాడైపోతుంది చల్లనీళ్ళు వేస్తే. ఒక్కసారి తిప్పుకుంటే చాలు. మరీ కొద్దిగా ఆకులా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా చేయొద్దు, బాగోదు గోంగూర పచ్చడి. సో ఇప్పుడు ఇది ఇలా అయిపోయి ఇంకా నీళ్లు పడతాయి, థిక్గానే ఉంది కాబట్టి మరిగిన నీళ్ళు మళ్ళీ ఇందులో కొంచెం వేసి యాడ్ చేసేసుకుందాము. కలిపినప్పుడు కొంచెం జాగ్రత్త, మరీ పైకి తుల్లకుండా నీట్గా కలిపేసుకోండి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలనేది చూసుకుని మరుగు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, అంతే. సో చూసారు కదా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఏంటంటే మనం ఇందులో పోపు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మినపప్పు అండ్ ఇంగువ వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ డైజెషన్కి కూడా మంచిది. ఇంకా లాస్ట్ ప్రాసెస్లో ఇప్పుడు కొద్దిగా నూనె ఎక్కువగానే వేసుకుందాము. ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసి ఇవి బాగా రెడ్గా ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఎంత రెడ్గా ఫ్రై అయితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది పచ్చళ్ళు. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మినపప్పు వేసుకుందాం. ఈ రెండు కాసేపు ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలా రెడ్గా అయ్యాయి కదా. ఇప్పుడు మిగతావి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వీటితో పాటు వెల్లుల్లి ఇంకా ఫ్రై అవుతుంది కాబట్టి ఇంకా రెడ్గా ఫ్రై అయిపోతాయి. పోపు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా లాస్ట్లో పసుపు కొద్దిగా యాడ్ చేసుకుందాము. పసుపు నూనెలో కొద్దిగా ఫ్రై అయితే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది, ఆవకాయ కూడా మంచి కలర్ వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా గోంగూర పచ్చడిలో వేసేసుకుందాం.
పచ్చడంతా నీట్గా అస్సలు వాటర్ తగలకుండా కలిపేసుకుందాం. వేడిగా ఉంటుంది కదా, చల్లారేంత వరకు అలా కాస్త వదిలేద్దాం. సో ఒకసారి చల్లగా అయిపోయిన తర్వాత చూడండి థిక్నెస్ అది ఇలా వచ్చింది కదా, కరెక్ట్గా గోంగూర పచ్చడి మనకి ఎలాగ ఉండాలో అలాగే వచ్చింది కదా. సో ఇప్పుడు క్లీన్ గ్లాస్ జార్సే తీసుకోండి, ప్లాస్టిక్లో పెట్టుకోవద్దు. పులుపు అస్సలు ప్లాస్టిక్లో ఉంచకూడదు, అలాగే స్టీల్ కూడా వద్దు. మన కిచెన్లో స్టోరేజ్కి ఎప్పుడైనా సరే గ్లాస్ కంటైనర్స్ యూజ్ చేయండి, చాలా హెల్తీ, హైజీనిక్ కూడా. సో ఒకటి అయిపోయింది కదా, ఇంకా మిగిలింది కాబట్టి సేమ్ ఇంకొక గ్లాస్ జార్ ఇలాగే తీసుకొని ఇది కూడా ఫిల్ చేసేసుకుందాము. నాకైతే ఇక్కడ 2 గ్లాస్ జార్స్ నిండా వచ్చింది ఒక 500 గ్రామ్స్ గోంగూరకి. అండ్ లాస్ట్లో ఇది కాస్త మిగిలింది కదా, వెంటనే కొద్దిగా వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందని ఉంచుకుందా. సో ఈజీగా హెల్తీగా ఇంట్లోనే గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా. సో మరి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.